ఓం. ఈ సాధనలో ఇప్పటికీ 4 8 32 మెట్లు ఎక్కొచ్చాం. ఇంకా ఒక 8 మెట్లు ఉన్నాయి. ఇది చిబ్బరి మజిలీ. ఈ చిబ్బరి మజిలీతో మన లక్ష్యాన్ని మనం అందుకుంటాం. లక్ష్యం అంటే ఏ ప్రదేశానికి వెళ్తే మనము సుఖాన్ని పొందుతామో, పరమానందం పొందుతామో దాని దగ్గరికి వెళ్ళటానికి చివరి 8 అనుశాసనాలు, ఉపదేశాలు, వాటిని ఈ 5వ శ్లోకం మనకి చెప్తోంది. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైః సృష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అభ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఇక్కడ కూడా 8 వాక్యాలు, శాసనాలు, ఉపదేశాలు చాలా చిట్ట చివరివి గనక చాలా జాగ్రత్తగా సంభావించదగినటువంటిది. అందులో మొట్టమొదటి అనుశాసనం ఏమిటంటే ఏకాంతే సుఖమాస్యతాం. ఏకాంతమునందు, ఏకాంతము అంటే జనసంచారము లేనటువంటి, ఒంటరిగా ఎవరితో ఏ విధమైనటువంటి సంగము పెట్టుకోకుండా నీ అంతటి నీకు ఒకరితోనే సంగము. ఎవరైనా పరమాత్మ. లోకంలో బంధువులు, మిత్రులు, ఇంకా ఇతరమైనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి వాళ్ళు మనలో ఉండేటువంటి వివేకము అనే ధనాన్ని దొంగిలించి మన్ని ఏమీ లేనివాడిగా చేస్తారు. అందుకోసమని ఏకాంతే సుఖమాస్యతాం. ఏకాంతే, ఒంటరిగా ఎవ్వరూ జనం లేనటువంటి ప్రదేశంలో ఉండు. ఆస్యతాం, కూర్చోవాలి. అక్కడ కూడా సుఖం, కూర్చోవాలి. ఆ కూర్చునేటప్పుడు ఈ కింద నొప్పి పుడుతోంది, ఈ కాలికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, లేకపోతే ఇంకేదో ఇబ్బంది వస్తోంది అని వాటి మీద దృష్టి పెట్టకుండా ముందరే జాగ్రత్తగా చూసుకుని సుఖం ఆస్యతాం అన్నారు. సుఖముగా అంటే అర్థం ఏమిటంటే మన ఇంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనేటువంటివి. వీటిని ఖ అంటారు, అంటే ఇంద్రియాలు అంటారు. అవి ఒక సమానమైనటువంటి స్థాయిలో ఉద్వేగం కానీ అనుద్వేగం కానీ లేకుండా చక్కగా ఒక నిశ్చలమైనటువంటి ప్రవాహము ఏ విధంగానైతే ఆటు పోటు లేకుండా పోతుందో ఆ విధంగా ఉండటానికి సుఖము అని పేరు. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం. మనకు స్థూలదేహం ఉంది. స్థూలదేహం అంటే ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి, కనపడేటువంటి, ఇంద్రియాలకు తెలియవచ్చేటువంటి ఈ మొత్తం శరీరం, దేహం. ఆ దేహాన్ని ఇందాక మొదటి వాక్యంలో చెప్పినట్టుగా చక్కగా ఒక చోట ఏమీ బాధలు, ఇబ్బందులు, కొన్ని విషపు పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి. ఆ విషపురుగులు మొదలైనవి తిరిగి శరీరాన్ని హింసిస్తూ ఉంటాయి. అటువంటి స్థితి లేకుండా ఉండేటువంటి చక్కటి జనసంచారము లేనటువంటి ప్రదేశం తీసుకుని అక్కడ ఈ స్థూలదేహానికి లోపల సూక్ష్మదేహం అని ఒకటి ఉంది. సూక్ష్మ అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియములకు గోచరము కానిది ఉంటుంది. కానీ ఆ ఉన్నది ఎట్లా ఉంటుంది, దానికి కొలతలు ఏమిటి? మనం మామూలుగా ప్రతి వస్తువుకి డైమెన్షన్స్ చూస్తూ ఉంటాం. 3 డైమెన్షన్స్ అని, అంటే అడ్డము,
నిలువు, ఎత్తు ఇటువంటి కొలతలు ఉంటాయి. ఆ కొలతలు అనేటువంటి వాటిని బట్టి మనం పదార్థాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అటువంటిది ఏమీ లేనిటువంటి పదార్థం ఒకటి ఉంది. అది దాన్ని సూక్ష్మం అంటారు, సూక్ష్మదేహం అంటారు. ఆ సూక్ష్మదేహం 4 భాగాలుగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు అంటే అది ఒక సముద్రం లాంటిది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అది వద్దు, ఇది వద్దు అని అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి దానికి ఒక స్వరూపం లేదు. అది ఎక్కడుంది అంటే మనం చెప్పలేము. అన్ని చోట్ల ఉంటుంది. దానికి ఆకారమే లేదు, కానీ ఉంది. ఏమిటి? మనస్సు ఉంది, దానికి ఆకారం లేదు. కన్నులాగానో, చెవిలాగానో, ముక్కులాగానో మనస్సు అనేది ఒక స్వరూపంతో ఉండదు, కానీ దాని మీద ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి మనస్సు అని పేరు. ఇంకా రెండవది బుద్ధి. బుద్ధి అంటే నిశ్చయాత్మికమైనటువంటి స్థితిని బుద్ధి అంటారు. ఈ పని చేద్దామా వద్దా, చేస్తే అది జరుగుతుంది, చేయకపోతే ఈ ప్రమాదం వస్తుంది అనేటువంటి ఆలోచనాత్మకమైనదంతా మనస్సు. కాదు, ఈ పని చేద్దాము అని ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు దాన్ని బుద్ధి అంటారు. మనోవ్యాపారమే బుద్ధి అనేటువంటి దానికి చేరుతుంది. ఇంకా మూడవది చిత్తము అనేటువంటిది ఒకటి ఉంది. చిత్తము అని అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇంకా పూర్వజన్మల నుంచి చేసినటువంటి పనులన్నింటినీ పెట్టుకునేటువంటి జ్ఞాపకాల పుట్ట. మనం ఏదైనా గుర్తు రాకపోతే చూడండి, బుర్ర పోక్కుంటాం, పైకి అట్లా చెప్తాం, చూస్తూ ఉంటాం. గుర్తుకొచ్చింది. నేను 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మా పక్కన వాడితో ఆడుకుంటూ వాడిని కిందకి కాలు లాగి పడేశాను. ఎప్పుడో 80 ఏళ్ల వయస్సులో, 10 ఏళ్ల వయస్సులో జరిగినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. అటువంటి దాన్ని చిత్తము అంటారు. జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడో జరిగినటువంటివన్నీ కూడా జ్ఞాపకాలు. దాన్నే స్మృతి అని కూడా అంటారు. అది ఈ స్థూల సూక్ష్మదేహంలో ఒక భాగం. ఇంకా అహంకారం అంటే నేను 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 అనుకుంటూ ఉండడం. నేను ఎవరు? నేనంటే ఏమిటి? నేను అనే దాని గురించి విచారణ చేయడం ప్రారంభిస్తే ఎక్కడా మనకి తోచదు. నేను అనేటువంటిది జీవాత్మ అని అంటారు దాన్ని. అంటే ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము అన్నిటినీ కూడా తనవిగా చేసుకునేటువంటి ఒకానొక తత్వం ఏదైతే ఉందో దాన్ని అహంకారము అంటారు. ఈ 4 కూడా వాటి మీద మనకు పట్టుండాలి, అవి జారిపోకుండా చూసుకోవాలి. అందుకనే పరతరే చేతః సమాధీయతాం. మన ఈ చేతస్సు, సూక్ష్మదేహములు అనేటువంటి ఇప్పుడు అనుకున్నటువంటి దాన్ని పరమాత్మ యందు చక్కగా తీసుకెళ్ళి పెట్టాలి. మనం ఏం చేస్తుంటాం? ఎదురుగుండా ఉన్నటువంటి చెట్టునో, పుట్టనో, కుక్కనో, ఏ జంతువునో, ఆ మనిషినో, ఈ మనిషినో చూస్తూ ఉంటాం. దీనివల్ల మనకు 2 నష్టాలు ఉన్నాయి. ఒకటేమిటంటే అనవసరమైనటువంటి బరువంతా నెత్తికెత్తుకోవడం ఒకటి. రెండవది తప్పక చూడవలసిన దాన్ని చూడకపోవటం అనేటువంటిది అనే నష్టం ఒకటి జరుగుతుంది. అందుకని చేతః, ఈ చిత్తము అనేదాన్ని పరతరే పరమాత్మయందు సమాధీయతాం, చక్కగా చెదరకుండా భద్రంగా. ఏదైనా మన పసిపిల్లల్ని 3 నెలలు 2 నెలలు ఉన్నటువంటి పిల్లని తల్లి కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయిస్తుంది చూడండి. ఆ స్నానం చేసేటప్పుడు అతి సుకుమారంగా ఉండేటువంటి ఆ పసిగుడ్డు దానికి ఎక్కడ ఏ దెబ్బ తగిలితే సహించలేకపోతుందో అనే భావంతో సుకుమారంగా వ్యవహరిస్తూ ఉంటాను చూడండి. దాని పేరు సమాధీయతాం అనే దానికి అర్థం. పరతరే చేతః, ఈ చేతస్సుని పసిబిడ్డలాగా తీసుకువెళ్ళి పరమాత్మ పాదాల సన్నిధిలో చక్కగా ఏ బాధ కలగకుండా సుఖంగా ఉన్నట్టుగా
స్నానం చేయించిన తర్వాత పసిపిల్లల్ని తల్లి ఏం చేస్తుంది, బొట్టు పెట్టి పౌడర్ రాసి ఏదో గుడ్డ తొడిగి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టి అలా అలా కొంచెం పాడేటప్పటికి నిద్ర వస్తుంది ఆ పిల్లకి. అసలు స్నానం చేస్తేనే అది శ్రమ, ఆ శ్రమ తొలగటానికి వాళ్ళకి వెంటనే నిద్ర వస్తుంది. ఆ నిద్ర వచ్చినప్పుడు ఉయ్యాల్లో పడుకునేటువంటి పసిపిల్లల ముఖాలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటాయి. అటువంటి స్థితిని మనం సాధారణంగా పొందలేం. అందుకనే అంటారు పసిపిల్లల మనస్సులు కల్లా కపటాలు లేనివి. మనమందరం కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, వంచన చేస్తూ ఉంటాం. పసిపిల్లల్లో ఉండవు. వాళ్ళు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. ఆ నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఏ బాధలు ఉండవు. ఆ హాయిగా ఆకలేసినప్పుడు కాసేపు ఏడుస్తుంది, తల్లి పాలిస్తుంది, మళ్ళీ హాయిగా పడుకుంటుంది. నిద్రపోయేటప్పుడు పిల్లలు అప్పుడప్పుడు పక్కపక్క నవ్వుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి లోపల ఏదో కలలు లాంటివి వస్తే ఏడుస్తూ ఉంటారు. చాలా ఎక్కువసేపు నిర్మలంగా ఏ విధమైనటువంటి వికారం లేకుండా ఉంటారు. ఆ రకంగా నీ చేతస్సుని తీసుకువెళ్ళి పరమాత్మ దగ్గర చక్కగా పెట్టాలి. పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం. పరమాత్మ పూర్ణ అంటే నిండు, నిండు అంటే ఖాళీ లేని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఒక మంచి చక్కటి మంత్రం ఉంది. అబహ అంటే మరొకటి ఏదో ఉంది అని మనం దేన్ని భావిస్తున్నామో అది నిండైనది. పూర్ణమిదం నేను కూడా పూర్ణమైన దాన్నే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణము పరమాత్మ నిండైనటువంటి ఏ లోపము ఏ లొసుగు లేనిటువంటి ఆ పరమాత్మ నుండి ఈ జీవాత్మ అనేటువంటి ఇది కూడా పూర్ణమైనవే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పైకి అభివ్యక్తమైంది. పూర్ణస్య ఆ నిండైనటువంటి పూర్ణమైన దానిలో నుండి పూర్ణమాదాయ ఆ మొత్తం తీసి పక్కన పెట్టినా సరే పూర్ణమే అవశిష్యతే. ఇది చాలా గొప్ప మంత్రం, పరమాత్మ యొక్క స్థితిని చక్కగా చెప్పేటువంటిది. అటువంటి పూర్ణాత్మ పూర్ణమైనటువంటి ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉండేటువంటి ఒకానొక పరమాత్మ శక్తి. అటువంటి పూర్ణాత్మ సుసమీక్ష్యతాం. మనం దేన్నైనా ముక్కలుగా తప్ప చూడలేం. ఏదో ఒక ఎదురుగుండా ఒక చెట్టు ఉందనుకోండి, మంచి శ్రేష్టమైనటువంటి పెద్ద చెట్టు ఒకటి ఉందనుకోండి, మనం దాన్ని గమనించేటువంటి పద్ధతి చూడండి. ఇది కాండము, ఇది కొమ్మ, ఇది రెమ్మ, ఇది ఆకు, ఇది ఈనె, ఈ చెట్టుకి కింద వేళ్ళున్నాయి, కొమ్మలు ఇట్లాగా 4 వైపులకి గుండ్రంగా వ్యాపించి ఉన్నాయి అని ఖండంగా మాత్రమే మనం ప్రపంచంలో ఉండేదాన్ని చూడగలం. కానీ మొత్తం ఒక్కటిగా అంతటినీ కలిపి చూడటం అనేటువంటిది పూర్ణ దృష్టి. అందుకని మన భగవత్పాదులు వారు ఏం చెప్తున్నారు? పూర్ణాత్మ సుసమీక్ష్యతాం. పరమాత్మను అంటే ఈ 14 లోకాల సముదాయం అంతా కూడా ఏ తత్వము యొక్క మోకాలి వరకే ఉందని శాస్త్రాలు చెబుతున్నాయేమో, ఆ పైన ఇంకా త్రిపాద ఊర్ధ్వముదయిత్, ఆ ఇంకా పైన 3 పాదాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అట్లా ఉండేటువంటి పరమాత్మ ఏమీ మిగులు లేదు, ఇంకా అందులో మిగులు లేకుండా ఉండేటువంటి ఆ పూర్ణాత్మను సుసమీక్ష్యతాం, ఈక్ష్యతాం, చక్కగా నిండుగా గమనించాలి అని అంటున్నారు.
జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఎప్పుడైతే పరమాత్మ సాక్షాత్కారం అవుతుందో, పరమాత్మతత్వం అనేటువంటిది పట్టుకోగలుగుతామో, ఈ జగత్తంతా, జగత్ అంటే గమనశీలము. గమనశీలం అంటే వస్తుంది పోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అందుకనే దాన్ని చాలా హీనమైనది అంటారు. జగత్ మిథ్య. శంకర భగవత్పాదుల వారు అద్వైతాన్ని గురించి చెప్పేటప్పుడు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇది అద్వైత సిద్ధాంతం. ఈ బ్రహ్మము సత్యము. సత్యము అంటే మూడు కాలములలోనూ ఒకే ఆకారంగా హెచ్చుగా ఉండటం కానీ తక్కువగా ఉండటం కానీ లేకుండా ఏకాకారంగా ఉండటానికి సత్యము అని పేరు. బ్రహ్మ సత్యం. జగత్తు పరిణామశీలం. జగత్తు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక క్షణం కింద చూసినటువంటి వస్తువు ఇంకో క్షణంలో ఆ స్వరూపంగా ఉండదు. మనకి ఒక విత్తనం మట్టిలో వేసామనుకోండి, విత్తనం గట్టిగా ఉంటుంది, ఒకే స్వరూపంగా ఉంటుంది, గోలీలాగా ఉంటుంది. అదే ఒక మట్టిలో పాతి ఓ రోజు రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆ గట్టిగా ఉండేటువంటి పదార్థాన్ని పగలగొట్టుకొని అందులో నుంచి మొలక పైకి వస్తుంది. అంకురం అంటాం దాన్ని. ఆ అంకురము మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు పండ్లు కాస్తుంది. దీనికి అంతటికీ బీజం మొట్టమొదటి ఆ విత్తనం అనేటువంటిది. ఇదంతా జగత్ స్వరూపం. జగత్ అంటే ఏమిటి? పరిణామశీలం. ఏదో ఒక మార్పు వస్తుంది. మనం పుట్టినప్పుడు జానెడు ఉన్నాం, 2 కేజీలు ఉన్నాం. ఇప్పుడు బారెడు ఉన్నాం, 80 కేజీలు ఉన్నాం. ఇదే పరిణామం. అందుకనే ఏమంటారు? పెరుగుట విరుగుట కొరకే అంటారు. పెరగడం, మనిషి పెరిగాడు అనుకుని సంతోషించనక్కర్లా, అక్కడి నుంచి మళ్ళీ నాశనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దీన్నే ఇట్లా పరిణామశీలమైన దాన్నే జగత్తు అంటారు. ఆ జగత్ అనేటువంటి దానికి స్థిరత్వం లేదు, ఒక విధంగా ఉండడం అనేటువంటిది లేదు. అందుకని అది పరమాత్మ దృష్టితో దానిని అది బాధింపబడుతుందంటే లేకుండా పోతుంది. దాన్ని గమనించండి అంటున్నారు. జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం. ప్రతి మనిషికి కూడా 3 విధములైనటువంటి కర్మములుంటాయి. కర్మము ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. మన ప్రవృత్తి, మనం జీవించడం కానీ, ఒక పని చేయటం కానీ, ఒక రకమైన దాన్ని సంపాదించడం కానీ, ఇతరమైనటువంటి సర్వ విషయాలు కూడా కర్మ మీద ఆధారపడి వస్తూ ఉంటాయి. ఆ కర్మ 3 రకాలుగా ఉంటుందని శాస్త్రాలు, వేదాంత శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకటి సంచితము, ఇంకొకటి ప్రారబ్ధము, మూడవది ఆగామి. సంచితము అంటే బ్యాంకులో దాచుకున్న డబ్బులాగా మూటగట్టి పెట్టుకున్నటువంటిది. వెనక జన్మల్లో సంపాదించుకుని మూటగట్టి పెట్టుకున్నటువంటి కర్మ ఒకటి. ఆ కర్మంలో కొంత భాగం తీసుకుని మనం బయటికి వస్తూ ఉంటాం, జన్మ ఎత్తుతూ ఉంటాం. ఆ పుట్టిన వెంటనే మనకి కనబడకుండా ఆ పసి గుడ్డులో భవిష్యత్తులో ఉండేటువంటి ప్రవృత్తి అంతటికీ సంబంధించిన సర్వలక్షణాలు ఉంటాయి. దాన్ని ప్రారబ్ధము అంటారు. తర్వాత మూడవది, పెరిగిన తర్వాత రోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ యకర్మకృత్. ఎవ్వడూ కూడా ఒక క్షణం కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేడు అని అన్నారు. పని చేసాము అంటే వెంటనే కర్మఫలం అక్కడ అకౌంట్ తయారవుతూ ఉంటుంది. దాన్ని ఆగామి అంటారు, అంటే రాబోయేది. ఇట్లా సంచితము అంటే వెనక సంపాదించుకున్నది, ప్రారబ్ధము అంటే అనుభవం కోసం తెచ్చుకున్నది, ఆగామి అంటే ఇక్కడి నుంచి మళ్ళీ పెరిగేటువంటిది.
ఈ విధంగా 3 రకాలైన కర్మలు ఉంటాయి. అందులో ప్రారబ్ధం అనేటువంటి దానికి ఒక లక్షణం చెప్పారు. ప్రారబ్ధము అనేటువంటిది భోగతో నశ్యేత్, అనుభవిస్తే కానీ నశించదు. తెచ్చుకున్నటువంటి వెనక జన్మల్లో సంపాదించి ప్రస్తుత ప్రయాణానికి కావలసినటువంటి మూట ఏదైతే మనం తెచ్చుకున్నామో అవి అనుభవించినప్పుడే కానీ లేకపోతే అట్టాగే ఉంటుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, అనుభవించడం వల్లనే నశిస్తుంది. ప్రారబ్ధ కర్మను గురించి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అది ధనుర్విముక్త శరము అంటారు. వింటి నుండి ఒక బాణాన్ని సంధించి ఈ చేత్తో దాని చివరి భాగాన్ని నారి అల్లెత్రాడు మీద పెట్టి పట్టుకుని ఈ చేత్తో వింటి మధ్య భాగాన్ని పట్టుకుంటాం. ఇది ఈ తాడుని బాగా చెవిదాకా లాగుతాం. ఎంత లాగితే అంత ఊపు వస్తుంది, అంత శక్తి వస్తుంది దానికి. ఆ వదిలేటప్పటికీ దుర్రమని లక్ష్యం దగ్గరికి కొట్టుకుపోతుంది. ఒకసారి వదిలితే ఓ బాణమా బాణమా నేను వాణ్ణి కాదు కొట్టదలుచుకుంది, ఇటు తిరుగు అనే అవకాశం లేదు మనకు. ధనుర్విముక్త శరం అనుభవించాల్సిందే దాని సంగతి. కాబట్టి ప్రారబ్ధం అనేటువంటిది ఒకటి ఉంది. ప్రాకర్మ ప్రవిలాప్యతాం, నీవు పుట్టినప్పుడు నీతో పాటు తెచ్చుకున్నటువంటి దారిభత్యం లాంటి ప్రారబ్ధ కర్మ ఉందే దాన్ని ప్రవిలాపనం చేసుకోవాలి. ప్రవిలాపనం అంటే ఏమిటి? పూర్తిగా కరిగిపోయి నామరూపాలు లేకుండా ఉండేట్టుగా చేసుకోవాలి. ప్రవిలాప్యత అంటే ఒక గ్లాసులు నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లల్లో ఒక ఉప్పు రాయి వేస్తే మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఉప్పు రాయి గట్టిగా తగులుతుంది. దానికి ఒక తెల్లటి స్వరూపం ఉంటుంది, దానికి గొగ్గులుగా ఉండేటువంటి ఒక ఆకారం ఉంటుంది. ఆ ఉప్పు రాయిని చేతిలో పట్టుకుని ఒక గ్లాసుడు నీళ్ళల్లో అట్టా వేసామనుకోండి, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ ఉప్పు రాయి రమ్మంటే బయటికి రాదు. ఒక ఏదైనా చిన్న రాతి ముక్కని వేసామనుకోండి, మళ్ళీ దాన్ని హృదయాన్ని తీసేయచ్చు. కానీ ఉప్పు రాయి వేస్తే కరిగిపోతుంది. ఆ విధంగా స్వరూపము స్వభావము లేకుండా ఈ ప్రారబ్ధ కర్మను ప్రవిలాపనం చెయ్యాలి. కరిగిపోయేట్టుగా నామరూపాలు లేకుండా అయ్యేట్టుగా చేసుకుంటే అప్పుడు నీకు పరమాత్మ దగ్గరకు పోయేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితి బలాత్. చితి అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క బలం చేత నాప్యుత్తరై శ్లిష్యతాం అంటే జ్ఞానాన్ని బాగా సంపాదించి ఆగామి కర్మ ఒకటి ఉందని అనుకున్నామే, ఆ ఆగామి కర్మలో వచ్చేటువంటి కొత్త డిపాజిట్స్ లాంటి వాటిని అవి లేకుండా చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి అంటే అర్థం ఏమిటనమాట? కర్మ చేసి కర్మఫలాన్ని పోగు చేసుకుంటే అది బంధం అవుతుంది. కర్మము చేయకుండా ఒకవేళ చేసినా నిష్కామనగా కర్మ చేస్తే, అంటే నా పని నేను చేస్తున్నాను, ఫలం వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అనే భావంతో ఉండటం అనేటువంటిది దాన్ని నైష్కర్మ్య సిద్ధి అంటారు. అటువంటి ఆ పద్ధతి ప్రకారంగా చితి బలాత్ అంటే జ్ఞానం అనేదాన్ని చాలా చక్కగా పెంపొందించుకొని ఉత్తరైహి అంటే రాబోయేటువంటి ఆగామి అని అన్నామే, ఆ ఆగామి కర్మముతో కర్మఫలంతో నీవు ఏ విధమైనటువంటి తగురము పెట్టుకోకుండా ఉండాలి. నాప్యుత్తరై శ్లిష్యతాం ప్రారబ్ధం విహభుజ్యతాం. ప్రారబ్ధం తెచ్చుకున్నది దాన్ని అనుభవించక తప్పదు. అందుకనే చెప్పుకున్నాం ఇందాక, ప్రారబ్ధం భోగతో నశ్యేత్, అనుభవిస్తే కానీ నశించదు. అన్నం వండుకున్నామండి, విస్తట్లో పెట్టుకున్నాము. విస్తట్లో పెట్టుకున్న తర్వాత తినకపోతే ఆ ఉన్న అన్నం ఏమవుతుంది? అట్లాగే ఉంటుంది. కాసేపు అయిన తర్వాత పాసిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అందుకని ప్రారబ్ధ కర్మమును అనుభవించాలి. ఆ అనుభవించి అది కూడా లేకుండా చేసుకోవాలి. అనుభవిస్తే ఏమవుతుంది? విస్తట్లో అన్ని పదార్థాలు పెట్టుకున్నాము, చక్కగా భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత
పదార్థములు వడ్డించకముందు ఏ స్థితిలో ఉందో విస్తరాకు ఆ రకంగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అది ప్రారబ్ధానుభవము అంటే. అట్లా చేసుకున్నట్టయితే మన కర్మఫలం అనేటువంటి దాటితో బంధింపబడకుండా మనం సుఖంగా ముక్త స్థితికి వస్తామన్నమాట. ప్రారబ్ధం త్రిహభుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఈ పనులు ఎప్పుడైతే అవుతాయో అంటే ఇంతవరకు చెప్పినటువంటి 39 అనుశాసనాలు, ఉపదేశాలు, వాటినన్నిటి యొక్క ఫలరూపంగా చిట్ట చివరకు మనకు లభించేది ఏమిటి అని అంటే పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఆ పరమాత్మ స్థితి కలుగుతుంది. పరమాత్మ అంటే ఏ బంధము లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అందరికీ కోరదగినటువంటి వాడు, ఏ జంజాటము లేనటువంటి వాడు, మనలాగా కర్మఫలము మొదలైనటువంటివి ఏమీ లేనటువంటి వాడు, ఆకాశము ఏ రకంగా దేనితోనూ తగులము లేకుండా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి పరబ్రహ్మ అనేటువంటి స్థితితో ఏకత్వాన్ని పొంది దాన్నే అద్వైతము అంటారు. అద్వైతము అంటే రెండు లేని స్థితి. రెండేమిటి? జీవాత్మ, పరమాత్మ. ఈ జీవాత్మ అనేటువంటి దాన్ని పరమాత్మలో కలిపినప్పుడు అక్కడ రెండు ఉండవు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న పాత్రలో మజ్జిగ చేసి పెట్టుకున్నాం, ఇంకొక చిన్న పాత్రలో కాసిన నీళ్లు తెచ్చుకున్నాం. ఇదేమిటి అని అంటే మజ్జిగ అంటున్నాం, అదేమిటి అంటే నీళ్లు అంటున్నాం. ఈ నీళ్ళని ఈ మజ్జిగ ఉండేటువంటి పాత్రలో ఖాళీలో తీసి పోసాం. ఇప్పుడు అక్కడ రెండు ఉన్నాయా? మజ్జిగ ఒకటే ఉంది. దాన్నే అటువంటి స్థితే అద్వైతము. రెండు లేవు. ఎక్కడ రెండు లేవో, రెండంటే ఏమిటి? బ్రహ్మము, జగత్తు. ఆ జగత్ అనేటువంటిది తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు ఉన్నది ఒకటే, దాని పేరే పరమాత్మ, అద్వైతము. అది సాధించాలి మనం. కాబట్టి పరతరే పరబ్రహ్మాత్మనా స్థీయతాం. పరబ్రహ్మ అనేటువంటి స్వరూపం, దాంతో ఏకత్వాన్ని పొంది, అది అక్కడ రెండవది లేదు అనేటువంటి భావాన్ని పొంది, ఆ భావాన్ని పొంది అట్లాగే ఉండిపోవాలి. అప్పుడు కర్మ లేదు, జ్ఞానం లేదు, ఇంకొకటి లేదు, నేను నీవు అనేటువంటి భేదం లేదు, వాడు అనేటువంటి స్థితి లేదు, ప్రపంచము అనేటువంటిది లేదు. ప్రపంచం ప్రవిలాపనమైపోతుంది. ఇటువంటిది ఉండేది, మిగిలేది ఒక్క పరబ్రహ్మమే. దానినే కైవల్యము అంటారు. కైవల్యం అంటే కేవలత్వం, ఇంకొక దాని అంటుసొంటులు ఏమీ లేనటువంటి ఒకానొక స్థితి. అటువంటి కైవల్యము అనేటువంటిది ప్రాప్తిస్తుంది. మన మానవుడు సాధించవలసినటువంటి పరమ లక్ష్యము అదే. ఆ స్థితికి రావటానికి 39 మెట్లు ఉన్నాయి. ఈ పరబ్రహ్మతో ఒకటి అయిపోయి ఉండటం అనే దానికి వెనకాల రెండు ఉన్నాయి. అంటే నేను ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అనే ఉన్నాయి. ప్రపంచము, బ్రహ్మము అనేటువంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకున్నామో అప్పుడు ఒక్కటే ఉంటుంది. దాన్నే ఏకం సత్. దాని ఏకం ఒక్కటే. సత్ అంటే సర్వకాల సర్వావస్థలలో ఒకే విధంగా ఏ వికారము లేకుండా ఉండేది అని చెప్తారు. అదే పరమాత్మ లక్షణం. దాన్నే అద్వైత సిద్ధి అంటారు. ఈ రకంగా శంకర భగవత్పాదుల వారు ఒక ప్రయాణానికి 40 మెట్లు వేసి ఆ 40వది గమ్యంగా, అంటే మనం చేరుకునేటువంటి ప్రదేశంగా చెప్పి అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని మనకు అందించారు. ఇది చాలా గొప్ప స్తోత్రము, గొప్ప తెలియదగినటువంటి విషయము. దీన్ని సూక్ష్మంగా 5 శ్లోకాలతో మాత్రమే మనకు ఉపదేశం చేసి
40 సూత్రాలతో ఆదేశాలతో మనల్ని సంస్కరించి తనలో ఏకత్వాన్ని పొందేటువంటి మహాభాగ్యం, అంతకంటే మించినటువంటి భాగ్యం ఏం లేదు, కోరదగింది ఏం లేదు, అటువంటి స్థితిని కల్పించారు. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాపి ఉత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం తు ఇహ భుజ్యతాం అభ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఈ శ్లోకంలో అభ అనే శబ్దం పెట్టారు, చాలా గొప్ప శబ్దం అది. బ్రహ్మగారి కంఠం నుంచి మొట్టమొదట బ్రహ్మగారి కంఠాన్ని చీల్చుకుని 2 శబ్దాలు వచ్చినాయట. అవేమిటంటే ఓంకారము, అభశబ్దము. ఓం ప్రణవం అంటారు, అభ అనే శబ్దము. అభ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి మంగళాన్ని కలిగించేటువంటి ఒక చక్కటి శబ్దము. దాన్ని అవ్యయము అంటారు. అవ్యయము అంటే పరమాత్మకు కూడా అవ్యయము అని పేరుంది. అవ్యయము అంటే దేని వలన ఏ విధమైనటువంటి వికారము పొందకుండా ఒకే స్వరూపంతో సర్వకాల సర్వావస్థల్లో నిలిచేటువంటి దాన్ని అవ్యయము అంటారు. అటువంటి అవ్యయమైన అధ అనేటువంటిది మొట్టమొదటగా బ్రహ్మగారి కంఠాన్ని చీల్చుకుని ఓంకారంతో పాటు వచ్చిందిట. అటువంటి అభశబ్దాన్ని ఈ శ్లోకంలో చక్కగా నిక్షేపించి సర్వమంగళము అనేటువంటిది మానవ జాతికి అంతటికీ కలగాలనేటువంటి ప్రయత్నంతో ఆ శబ్దాన్ని కూడా ఇందులో నిక్షేపించి శంకర భగవత్పాదుల వారు మనకు జ్ఞాన సోపానాన్ని తయారు చేసి పెట్టారు. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అధ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. మామూలుగా స్తోత్రాలన్నిటికీ కూడా ఫలశ్రుతి అని ఉంటుంది. ఈ శ్లోకాలు చక్కగా చదువుకుంటే ఫలం ఏమిటి, ఫలం అనేటువంటిది నిజానికి అపేక్షించదగింది కాదు, కానీ మనం అపేక్షించినా అపేక్షించకపోయినా ఫలం అనేది ఉంటుంది. శ్లోక పంచకమిదం పఠతే మనుష్యః, యహ మనుష్యః, ఏ మనుష్యుడైతే శ్లోక పంచకం, శ్లోకముల 5 సముదాయము, 5 శ్లోకముల కూర్పు, ఇదం ఇప్పుడు మేము చెప్పినటువంటి పైన చెప్పినటువంటి 5 పఠతే చదువుతూ ఉంటాడో, సంచింతయతి పఠనము అయిన తర్వాత చదివిన తర్వాత ఏం చెప్పారు దాని గురించి మనం తెలుసుకోవాల్సిందే ఉంది అని మళ్ళీ దాని గురించి మనస్సులో భావించు, దాన్నే సంచింతనము అంటారు. సంచింతయతి అనుదినం స్థిరతాముపేత్య, అది కూడా సంచింతనం అనేటువంటిది ఏదో అడ్డగోలు వ్యవహారాలన్నీ ఆలోచిస్తూ దీన్ని కూడా ఆలోచించడం కాదు, స్థిరంగా దాని మీదనే నిలబడి దానికంటే భిన్నమైన వాటిని అవతలకి తోసిపారవేసి ఎవరైతే దాన్ని అనుదినం ప్రతిదినము అంటే విచ్ఛేదం రాకుండా ఇవాళ రేపు ఎల్లుండి అలా ప్రతిదినము మనం భోజనం ఎట్లాగైతే ప్రతిదినము చేస్తామో సంధ్యావందనాది నిత్యకర్మలు అంటారు వాటిని. నిత్యకర్మలంటే ప్రతిదినము చేయాల్సిందే. నైమిత్తికములంటే ఎప్పుడో 15 రోజులకో నెల రోజులకో సంవత్సరానికో చేసేటువంటి వాటిని నైమిత్తికములు అంటారు. కామ్యకర్మలని కొన్ని ఉన్నాయి. కామ్యములంటే కోరికను బట్టి, స్వర్గం కావాలంటే ఈ పని చెయ్యి, వరుణలోకం కావాలంటే ఈ యాగం చెయ్యి అని చెప్పేటువంటివి కామ్యకర్మలు. అటువంటివి కాకుండా స్థిరతాం ఉపేత్య, కదలకుండా పట్టు సరళకుండా పొంది స్థిరతాముపేత్య తస్య, ఎవరైతే చదువుతారో ఆలోచిస్తూ ఉంటారో మననం చేస్తూ ఉంటారో తస్య ఆసు సంస్కృతి దవానల తీవ్రఘోరతాప, అతనికి సంస్కృతి అంటే సంసారం, సంసారం అంటే పిల్ల జల్ల పెళ్ళి ఇల్లు వాకిలి ఒకదానికొకటి బంధంగా ఏర్పడి
మనని కట్టిపడేసేటువంటిది. అటువంటి సంసారం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, అజ్ఞానము అనేటువంటి అది ఒక దవానలం అంటే అడవులు మొదలైన వాటిల్లో చెట్టు రాసుకొని పుట్టినటువంటి కారు చిచ్చు అంటామే, అటువంటి కారు చిచ్చు లాంటిది. దావో వనహుతాశన అంటారు. వనహుతాశనం అంటే ఆ అడవిలో చెట్టు రాసుకుని పెద్ద భయంకరమైనటువంటి మంటలు చెలరేగుతాయే, అది సంసారం అటువంటిదే. అంటే కాల్చిపారేస్తుంది కానీ నీకేమాత్రం సుఖాన్ని ఇవ్వదు. సుఖము అనిపించేదంతా కూడా సుఖ ఆభాసమే, సుఖంలాగా కనబడేదే, అంతేగాని అందులో సుఖమేం లేదు. అందుకని దాన్ని దవానలంగా చెప్పారు. దావాగ్ని అంటారు, కారుచిచ్చు. ఆ కారుచిచ్చు అనేటువంటి తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి తాపం, దానివల్ల కలిగేటువంటి అతి తీవ్రం అంటే హద్దులు లేవి అటువంటి ఘోరము, అతి కష్టమైనటువంటి తాపము ప్రశాంతిముపయాతి. మానవుడు అటువంటి తాపం నుండి ప్రశాంతిని పొందుతాడు. తాపము ఆరిపోవటం, ఆ మంట చల్లారిపోయేటువంటి ఓ చల్లటి సుఖమైనటువంటి స్థితిని ఉపయాతి. దేనివల్ల పొందుతాడు? చితి ప్రసాదాత్. చితి అంటే పరమాత్మ, జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపం యొక్క అనుగ్రహ విశేషం చేత తాపమంతా నశించి ఆనందైక ఘనము అంటారు. ఆ ఆనందమే, ఇంకా ఏమీ లేదు, మరొక స్వరూపం లేదు. అటువంటి ఆనందాన్ని పొందుతాడు అని 5 శ్లోకాల సారము. దానికి ఫలం ఏమిటో, సంసారం అనేటువంటి దావాగ్ని నుండి తేరుకొని ఆనందం పొందుతాడు. మంటల్లో నుంచి తీసి పక్కన వేసి చల్లటి గంధము మొదలైనటువంటి శరీరానికి తాకించినట్లయితే అబ్బా ఎంత బాగుందండి, ఎంత సుఖంగా ఉందండి, ఎంత ఆనందంగా ఉందండి అనేటువంటి అనుభూతి వస్తుంది కదా. అటువంటిది కూడా కాదు, దాని తాత లాంటిది అనుభూతి అనేటువంటిది ఈ శ్లోక పంచకం 5 శ్లోకాల్లో చెప్పిన 40 సూత్రాల సోపానాల అధిరోహించినట్టయితే అటువంటి స్థితి కలుగుతుంది అని శంకర భగవత్పాదుల వారు ఈ స్తోత్రానికి ఫలశ్రుతి కూడా చెప్పారు. దీన్ని మనం జాగ్రత్తగా అనుసంధానం చేసుకున్నట్టయితే మానవుడికి చరమ గమ్యం, చిట్ట చివరికి ఎక్కడికి పోవాలి అనేటువంటిది తెలుస్తుంది. ఎక్కడికి పోవాలి? మళ్ళీ జన్మ లేకుండా పోవాలి. దాన్నే ఏమంటారంటే పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసము అంటారు. మళ్ళీ తిరగటం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అనే మాటలు ఉన్నాయే, అటువంటిది లేకుండా పునరావృత్తి రహిత, మళ్ళీ రావటము అనేటువంటిది లేనటువంటి శాశ్వత, ఎప్పుడూ ఒకే రకంగా ఉండేటువంటి బ్రహ్మము, పరబ్రహ్మము యొక్క స్థానము, అక్కడ నిత్య నివాస సిద్ధి అనేది, అది మహాఫలం, అది లభిస్తుంది అని చెప్పారు. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు పంచశ్లోక రూపంలో మనకు చేసినటువంటి ఉపదేశాన్ని సద్గురువులు శ్రీ శ్రీ శలాక రఘునాథ శర్మ గారు మన వీక్షకులందరికీ అనుగ్రహ భాషణం చేశారు. వారందరికీ మన ఛానల్ వీక్షకులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి ద్వారా మనం మరిన్ని సందేశాలు తెలుసుకోవాలని ఆశిద్దాం. ఇప్పటికీ మీ అందరికీ కూడా శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.